హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బిగ్ స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ లిక్కర్ గురించి మాట్లాడడం అనేది జరిగిందండి. మెయిన్గా కల్తీ లిక్కర్లు వచ్చేసి ఏం ప్రూవ్ చేయడానికి కూడా ఏమి అవకాశం ఏం లేదండి. ఈ మీడియాలో రాసిన రాతలు అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళే ఒక రోజు ఒక లెక్క రాస్తారు, ఇంకొక రోజు ఇంకొక లెక్క రాస్తారు. వాళ్ళు ఒక రోజు అంటారు జనార్దన్ రావు అనే వ్యక్తి దగ్గర ఫోన్ లేదంటారు, రెండో రోజు వచ్చేసి వీడియో వస్తుంది, మూడో రోజు వచ్చేసి ఏదైతే చాట్ వస్తుంది. ఇవన్నీ మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఏం చేస్తారు వీళ్ళు? ఇదంతా కూడా వైసీపీ చేయించినట్టుగా ఒక ప్రొజెక్షన్ క్రియేట్ చేస్తారు. కానీ అల్టిమేట్గా ప్రజలందరికీ కూడా ఈ విషయంలో అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇది కూటమి గవర్నమెంట్ చేస్తుంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒక సిండికేట్గా ఫామ్ అయ్యారు. ప్రతి జిల్లాలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను ప్రతిసారి చెప్తున్నా ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే ప్రజల్లో ఈ కల్తీ మద్యం అనేది అలవాటు చేయడం అనేది జరిగిందండి, నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకొకటి ఏంటంటే, తక్కువ రేటుకి ఈ కల్తీ మద్యాన్ని నమ్మేసి, ఏది గోదావరి జిల్లాలో కానీ అటు పక్క మన్యం జిల్లాలో కానీ అలవాటు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పినారు వీళ్ళందరూ. ఇంత దుర్మార్గం తెలుసా అండి ఇది? ఎందుకంటే కరప్షన్ చేయడం తప్పని నేను అనట్లేదు, కానీ ఇలాంటి కరప్షన్ చేయడం అనేది సిగ్గుచేటు. ప్రభుత్వం కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. యూ షుడ్ టేక్ ద యాక్షన్, తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, ఏదైతే ఈ పొలిటికల్ గవర్నెన్స్ ఉన్నంత కాలం అన్యాయమే జరుగుతుంది. న్యాయం ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. ఎందుకు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటిది? జనరల్గా వాడిని కొట్టు, లేకపోతే వాడు చెప్పినట్టు చెయ్యి, ఎమ్మెల్యే చెప్పినట్టు. ఇంకొకటి వచ్చేసి వాడు ఏది చెప్తే అది చెయ్యి. వాడు చంపినా కానీ నువ్వు కేసు పెట్టొద్దు. ఇంకోటి ఏంటి, వాడు దందా చేసినా నువ్వు కేసు పెట్టొద్దు. ప్లస్ వాడు ఏదైతే నీ మీద నిన్ను కొట్టినా నువ్వు కేసు పెట్టద్దు. వేరే వాళ్ళ మీద అటాక్ చేసినా కేసు పెట్టకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడు, పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉన్నప్పుడు న్యాయం అనేది జరగడం చాలా కష్టం బేసికల్గా. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోరు, ప్రజలందరూ. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ అనేది వదిలేసిన తర్వాత ఎవడైనా కరప్షన్ చేయకుండా ఉంటాడా? ఎవడైనా దాడులు చేయకుండా ఉంటాడా? ఏం చేయకుండా ఎందుకుంటారండి జనరల్గా అయితే? ఇవన్నీ కూడా మనకందరికి కూడా తెలిసిన విషయాలే. నేను చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు గారి చేతుల్లో ఉంది లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా. అనిత గారి మీద అందరూ తెలియక విమర్శిస్తున్నారు, కానీ జనరల్గా ఆమె ఏం చేస్తారు చెప్పండి విచిత్రంగా? ఏదైతే ఆమె డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఆమెకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? జనరల్గా డిజాస్టర్ మేనేజ్ అంటే ఏదైనా ఫ్లడ్స్ కానీ ఏదైనా సైక్లోన్స్ వచ్చినప్పుడు దానికి సహాయం అందించేదాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చూసేది. ఆమె ఆ హోమ్ మినిస్టర్లో ఏం చూస్తుంది? ఆమె హోమ్ మినిస్టర్ పేరు పెట్టారు, కానీ లా అండ్ ఆర్డర్ వచ్చేసి చంద్రబాబు గారి చేతిలో ఉంది. ఆయన చక్కగా చేయట్లేడు. నేను ఆ విషయాలు చెప్తున్నా ఎప్పటి నుంచో. ఆమెను విమర్శిస్తే ఏంటండి, ఈయనను విమర్శించాలి పోయేది. ఎందుకంటే ఆమెను విమర్శించడం వల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు మొన్న ఏదో ఒక టాపిక్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. సెకండ్ పాయింట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఏదైతే ఈ డేటా సెంటర్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. యాక్చువల్గా 2023లోనే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డేటా సెంటర్ ఇది. ఏఐ డేటా సెంటర్స్ అండి. ఏ హబ్ లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా డేటా సెంటర్ అనేది ఉండాలి, ఉంటేనే కదా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఇది చాట్ జీపీటీస్ దీంట్లో అన్నింటిలో కూడా ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఈ డేటా సెంటర్ అనేది ఉండాలి. జనరల్గా అయితే ఏంటంటే, మెయిన్గా ఈ చాట్ జీపీటీ ఇవన్నిట్లో కూడా సెకండరీ డేటా అనేది ఉంటుంది. అంటే ప్రైమరీ డేటాని డైలీ అప్డేట్ చేస్తుంటారు. ఆ స్టోర్ చేసుకొని అప్డేట్ చేయడమే వేరే కంపెనీస్ని ఇప్పుడు తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది. కాన్విజెంటా లేకపోతే విప్రోనా ఇవన్నీ ఉంటాయి జనరల్ కంపెనీస్. గూగుల్ కూడా దాంట్లో అనుసంధానమైంది కాబట్టి ఫ్యూచర్లో ఒక మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఈ విషయంలో. మెయిన్గా ఈ విషయాలలో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుడ్ విజన్ అండి. నేను ఫస్ట్లో చెప్పాను ఈ విషయం. చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా మెయిన్ ఎక్కువ విజన్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. ఫస్ట్లో చెప్పాను. చాలా మంది ఆ రోజు నన్ను తిట్టారు బాగా. ఆయనకేం తెలుసు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అతను దలుచుకుంటే ఇవన్నీ చేంజ్ చేసినాడు, నీకేం తెలియదు, బచ్చగాడి నువ్వు, అది ఇది అని అన్నారు అప్పట్లో. అంటే నేను అన్న ఆ రోజే చెప్పాను ఈ విషయాన్ని.
జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ముందు వీళ్ళు ఎందుకు పనికిరారు, అసలు 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 ఆయన చేసిన ముందు చూపు ఎవడు చేయలేదండి. వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఇంత చేయలేకపోయినా. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది లిమిటేషన్స్ తో వెళ్ళిన ప్రభుత్వం కాబట్టి ఇంత చేయలేకపోయినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ మామూలు మామూలు కాదు. ఒక ఒక వ్యవస్థలను మార్చిన వ్యక్తి అండి. అంటే అసలు ఈ 70 ఏళ్ళ తర్వాత ఇంత వ్యవస్థలను మార్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇంత గట్స్ ఉండాలా. ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తున్నా, ఇంత ధైర్యం ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇది ఊరికని చేంజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ లాగా డైలాగులు వేసుకుంటే కాదు ఇవన్నీ. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత చేంజ్ చేయాలంటే మన వ్యవస్థ ఎట్లుంటో మనకు తెలుసు. అధికారులు చెప్తే పనులు చేయరు ఫస్ట్. రెండో థింగ్ வந்து మనకు సరిగ్గా సహకరియరు గ్రౌండ్ లో ఏదైతే అధికారులు. నేను నీకు క్లియర్ గా చెప్తాను ఈ విషయాలని మనకు తెలుసు కాబట్టి అవన్నీ దాటుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం నా దృష్టిలో. నేను అందుకే అప్రిషియేట్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతిసారి అప్రిషియేట్ చేస్తే అందరికి కోపం వస్తుంది, కానీ మన నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత హైదరాబాద్ ని డెవలప్ చేయడం అనేది జరిగింది అనే విషయాన్ని చెప్పారు. ఇది నిజమే అండి. నేను చాలా సార్లు చెప్పాను వీడియోస్ లో. ఎందుకంటే 2004 తర్వాత హైదరాబాద్ డెవలప్ అయింది. అంతకుముందు అసలు డెవలప్ అంత కాలేదు. ఈ నారకరామ్ కూడా, ఈ రాయదుర్గం, ఈ గచ్చిబౌలి అనేది ఇప్పుడు అన్ని పొలాలు ఫస్ట్. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాంట్లో ఎంఎన్సీ కంపెనీస్కి ఇవ్వడమా, లేకపోతే దాన్ని ఎట్లా డెవలప్ మొత్తం రోడ్లు గిడ్లని తీసుకొచ్చే కార్యక్రమం చేయడమా, ఈ ఫ్లైఓవర్స్ చేయడం అనేది జరిగినాయి అప్పట్లో. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను. అతను రాజశేఖర రెడ్డి గారు ఒక టైప్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది సంక్షేమంలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఫైనాన్స్ చేశారు. అంటే ఒక చరిత్రలో ఈయన చేసినంత రిఫార్మ్స్ ఎవరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు, అప్పుడు ఒక టైప్ ఆఫ్ రిఫార్మ్ తీసుకొస్తే ఇతను తెచ్చిన రిఫార్మ్ చూస్తే మైండ్ పోతుందండి. నేను షాక్ అయినా ఇతను చూస్తే, ఏంది ఇంత చేయగలడంటే వేడరా గొప్పడు అనిపించింది అప్పట్లో. అంటే నేను షాక్ అయినాను, అంత రిఫార్మ్ తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం, నాడు నేడు అంటే ఎంత నా చిన్న ఉన్నప్పటి నేను చూస్తున్నాను. ఏ రోజు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయడం అనేది ఓవర్ చేత కాదు. నేను నిజం చెప్తున్నా. ఆ గవర్నమెంట్ స్కూల్ని ఒక మంచి మెయింటెనెన్స్ కానీ, మంచి బోర్డ్స్ కానీ, మంచి టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. అంటే ఒక ప్రైవేట్ స్కూల్స్ ని ధీటుగా తీసుకెళ్లే కార్యక్రమం జరిగింది ఈ నాడు నేడుతో. అంటే ఇది ఒక చరిత్ర. రెండో థింగ్ వచ్చేసి మెడికల్ కాలేజీలు అండి. మెడికల్ కాలేజ్లో కడుపు మంటగా ఉంది కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని. ఎందుకంటే మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఎంత ఎక్స్పెన్సివ్ వీళ్ళకి తెలియదు కాబట్టి పీపీపీ అనే సిస్టాన్ని తీసుకొస్తున్నారు. ఏంటంటే అవి ఫ్రీ ఇస్తాం, ఇవి ఫ్రీ ఇస్తాం. జియో వాడు కూడా చెప్పాడు, ఏం చెప్పాడు, ఫస్ట్ మీకు నెట్ ఫ్రీ వస్తుంది, మీరు మంచి విచ్చలవిడిగా వాడుకోవచ్చు, తర్వాత వాడు ఇష్టం ఉన్నట్టు పెంచి పడతాయి. అంతే కదా. ప్రైవేట్ సెక్టర్ అంటే అట్లనే ఉంటుందండి. కార్పొరేట్ సెక్టర్ అంటే ఏంటిది మీకు మీ అందరికి చెప్తున్నారు వినండి. వాడు ఫస్ట్ అన్ని ఫ్రీగా ఇస్తాడు, ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, తర్వాత అన్ని కూడా మార్చేస్తాడు, వాడు ఇష్టం ఉన్న రేట్లు పెంచి పడతాడు. ఆవిడ కూడా మాట్లాడి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది ఫ్యూచర్ లో. అంత మించే ఉండదు ఈ విషయాలన్నీ. ఇప్పుడు నేను కొన్ని వింటున్నాను ఈ మధ్య, అవి ఫ్రీ వస్తాయి, ఇవి ఫ్రీ వస్తాయి, కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఏముండదు, అది వేస్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఈ క్లినిక్స్ అంటే ట్రైబల్ ఏరియాలో ఎంత ఇంపార్టెంటో వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో ఎక్కడ పోనీకి అవకాశం లేదు. ఆ కొండ ప్రాంతాల్లో ఎక్కడ పోగలరు వాళ్ళు. ఇప్పుడు విశాఖపట్నంలో మంచి హాస్పిటల్ ఉంది, ఇంకా వేరే హాస్పిటల్ లేదు. హాస్పిటల్ లేని వ్యక్తిని ఒక్కొక్క జిల్లాలో అలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొని వస్తే మంచి చేయండి. కానీ ఇట్లా చేయడం ఏంటండి, ఈ కూటమి ప్రభుత్వం సిగ్గాను ఉందా వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎన్నిసార్లు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకి అన్యాయం చేయకండి, అదే చెప్తున్నా. ప్రజలకి ఇది అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఈ ఏదైతే మెడికల్ కాలేజ్ విషయంలో మొత్తం. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. తను తెచ్చిన వాలంటీర్ వ్యవస్థతో లంచాలను ఆపే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యవస్థ తెస్తున్నారని చెప్తున్నారు, ఆ వ్యవస్థ ఎంతవరకు పనిచేస్తుంది అంటే నాకు డౌటే అండి. ఎందుకంటే అధికారులు మనం అనుకున్నంత చేయరాళ్ళు, కరప్షన్తో నిండిపోయిన వాళ్ళంతా వాళ్ళు పని చేస్తారని మీరు అంటే అది అమాయకత్వమే పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్న విషయం. ఎందుకంటే వాళ్ళు చేయరు, అన్ని మాటల వరకే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాలంటీర్ సిస్టమ్ తెచ్చారంటే ఆ పనులు చేయరనే తెలుసు వాళ్ళకి. అధికారులు చేస్తే 6 నెలలు చేస్తారు వాళ్ళు పనులు చేస్తారా అండి, విచిత్రంగా చెప్తున్నారు. ఎవడన్నా అంటే నాకైతే నమ్మకం లేదు. నాకు తెలుసు కాబట్టి వ్యవస్థ ఎట్లుంటుందో తెలుసు కాబట్టి చెప్తున్నాను.
ఇవన్నిటిని దాటుకొని వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది. ఎందుకంటే ఆ వ్యవస్థలో పనులు చేయరు కాబట్టి ఈ వ్యవస్థను తేవాల్సి వచ్చింది, ఆల్టర్నేట్ వ్యవస్థను తేవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి వరకు ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం అనేది జరిగింది. సంక్షేమ పథకాలు అయితే అరకొర, ఎక్కడ కూడా ఏం చేయరు, అన్ని కూడా ఈ మీడియా మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగాలుగా జరుగుతుంది. అన్ని కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేర్లు అండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, పాజిటివ్ గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ గెయిన్ చేసుకోనంత కాలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అనుకుంటున్నారు పోతే పోయింది ప్రభుత్వం, ఈసారిగా నెక్స్ట్ టైం ఈ టర్మ్ లా ఉండదండి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎందుకంటే నేను క్లియర్ గా చెప్తున్నా, లాస్ట్ టైము ఇట్లా ప్రభుత్వం పోతే అని అనుకోవచ్చు, నెక్స్ట్ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే యాక్షన్స్ నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇప్పటికైనా మారండి మీరు అందరూ కూడా, మారి ప్రజలకు మంచి చేయండి. మంచి చేస్తే కొంచెమన్నా గెలిచే అవకాశం ఉంది, లేకపోతే గెలవడం చాలా కష్టం. అది మాత్రం మీ అందరికీ కూడా చెప్తాను. ఓటమి జరిగితే మాత్రం చాలా సీరియస్గా ఉండబోతుందని నేను ప్రతిసారి చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళకి అర్థం అయిందని నటిస్తున్నారా నటించట్లేదని మనకు తెలియదు కాబట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి రైతుల గురించి మాట్లాడడం అనేది జరిగింది. రైతులకైతే మొత్తం అన్యాయం చేయడం అనేది జరిగింది. ఎంత అన్యాయం చేశారంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేరు, యూరియా కరెక్ట్ ఇవ్వట్లేరు. ఇంకో విషయం ఏమి చెప్పనా, రైతులు పాపం టమాటా గాని ఉల్లి గాని పారబోసే కార్యక్రమం జరుగుతుంది. అంటే రైతు కష్టాలు ఎంతో కొంత ఇచ్చేసి చేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప అది రైతుకు మేలు జరుగుతుందా అని చెప్పండి. ఒక విషయం సిగ్గుపడాల్సిన అంటే ఇదన్నీ కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అండి, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ ఎక్కువ జరుగుతుంది. ఇది ఏమో ఒక ఆయన 75 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, 4 సార్లు ఈ టైంతో కదా 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఇంత సేవ చేయాలండి. ఇది నువ్వు అంటావు కదా బచ్చా అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 5 ఏళ్ల టర్మ్ లో ఇంత చేయగలుగుతున్నావు, నువ్వు 4 టర్ములు ఉన్నావు, ఏం చేసినారండి విచిత్రంగా? ఎవడన్నా చెప్పుకుంటే బాధపడాలి తప్ప, ఒక మీడియాని అడ్డం పెట్టుకొని చేయడం తప్ప నువ్వు చేసింది ఏంది చెప్పు ఎవరికైనా కానీ. ధనవంతుడికి నువ్వు మేలు చేస్తావు తప్ప పేదవాడికి ఏడ మేలు జరిగింది ఎవరికైనా? పేదవాడి మేలు జరగలేదు, ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు. మీ సేవ ఏదో తెచ్చిండప్పుడు, మీ సేవ వల్ల ఎవరికి ఉపయోగపడేది? ఆ మీ సేవ ఏమన్నా ఇప్పుడు సర్టిఫికేట్ వస్తుందా తొందరగా? ఇప్పుడు నేను ఏపీలో నాకు ఒక ల్యాండ్ ఉందండి, ల్యాండ్ అయితే 2 సంవత్సరాలు అయింది. ఆ ల్యాండ్ అదంటాడు ఇదంటాడు మీ సేవలో పెట్టుకొని వాడికి ఇస్తే వాడు చేయడు చక్కగా. ఏంది ఇది ఒక వ్యవస్థ, అదొక వ్యవస్థనండి. దానివల్ల గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంబడే తెచ్చేటోళ్ళ సర్టిఫికేట్ కావాలంటే వస్తాడు, వాలంటీర్ వస్తాడు, ఎంబడి ఇచ్చేస్తాడు. అట్లా ఇచ్చే స్టేజ్ లేదు ఇప్పుడు. మన వాట్సాప్ గవర్నెన్స్, ఈ పిచ్చి మాటలు తప్ప ఏమీ లేదు. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. పని స్లోగా అవుతుందండి, చాలా స్లోగా అయితే ఇంకేముంది, నువ్వు ఇచ్చింది సర్వీస్ ఏంది కరెక్ట్ ఇచ్చేది ఆడ, నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్